మే 13 తారీఖు జరిగిన పోలింగ్కి ఫలితాలు రేపు రానున్నాయి. అయితే ఇలాంటి సందర్భంలో నేషనల్ వైడ్కి కూడా మీడియా ఏదైతే ఉందో ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ చేసింది. పూర్తి స్థాయిలో 45 నుంచి 50 వరకు చేసినటువంటి ఒక సర్వేలు కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, పూర్తిగా 45 వరకు ఖచ్చితంగా ఎన్డీఏ గెలవబోతుందనేటి వార్తలు అయితే అందరు చూశారు. అయితే ఇప్పుడు నేషనల్ మీడియా దగ్గర నుంచి చూసుకుంటే లోకల్ మీడియా దాకా కూడా ఒకటే మానియా నడుస్తుంది, ఒకటే ఒక పిలుపు వినిపిస్తుంది, ఒకటే ఒక శబ్దం వినిపిస్తుంది, ఒకే ఒక పేరు వినిపిస్తుంది. అదేంటి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ ఒక ట్రెండ్ కూడా ఇప్పుడు సెట్ అయింది. అసలుకి నేషనల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు అంత చర్చ జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. అయితే దీంట్లో నేషనల్ మీడియాలో కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీకి లాస్ట్ టైం ఓటు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు యువత ఎవరైతే 18 ఇయర్స్ నుంచి 25 దాకా ఉండేటువంటి ఒక యువత కూడా చాలా వరకు ఇప్పుడు జనసేనకి ఓటు పడింది, కూటమికి ఓటు పడింది అని చెప్పేసి అయితే నేషనల్ మీడియా కూడా చెప్తుంది. అయితే దీనిపైన మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, సాధారణంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే సినీ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, లేదా సినీ అభిమానులు కావచ్చు, ఒక క్రేజ్, ఒక వైబ్రేషన్, అది ఎవరు కూడా అలాంటి వైబ్రేషన్ కావచ్చు, అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి ఉండదంటే ఖచ్చితంగా అందరూ కూడా విశ్వసిస్తారు. అదే ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ లాస్ట్ టైం మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ బేస్ ఉంది, కానీ అది ఓటు రూపంలో మారదు అని చెప్పేసి చాలాసార్లు విమర్శలు చేశారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆర్కే రోజా కావచ్చు, లేదంటే మనకు వైసీపీలో ఉన్నటువంటి చాలామంది కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అనుకుంటే అక్కడ నుంచి పిఠాపురం నుంచి వస్తున్నటువంటి సౌండ్ ఏంటంటే గేటు తాకాల్సిన అవసరం లేదు, తన్నుకుంటూ వెళ్ళిపోతారు. లాస్ట్ టైం మనం కూడా చేసిన దాంట్లో కూడా మీరు కూడా అదే చెప్పారు. అదే ఇలాంటి పరిస్థితుల్లో నేషనల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ మీద చర్చ ఒక విస్తృతంగా చర్చ అయితే నడుస్తుంది. యువత కావచ్చు, లేదా పిఠాపురంలో ఎంత మెజారిటీ రానుంది కావచ్చు, అసలు పవన్ కళ్యాణ్ యొక్క ప్రమాణ స్వీకారం ఎలా జరగబోతుంది, దాన్ని చూడాలంటే ఏంటి అనేది ఇప్పటికే గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలుకి పవన్ కళ్యాణ్ గురించి నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియాలో జరిగే దాని గురించి మీరేం చెప్తారు? అంటే మీరు చెప్పినట్టుగా తాకనివ్వను అన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ వాళ్ళకి అసలు డిపాజిట్లు వస్తాయి అనే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇదే నేషనల్ సర్వేస్ కావచ్చు, ఇదే మన రాష్ట్రంలో వచ్చిన సర్వేలు కావచ్చు, ఇవి కూడా ఆర్కే రోజా ఓడిపోతారనే చెప్పారు. ఇంకా చాలా మహామహులందరూ కూడా ఓడిపోతారనే వచ్చింది. 22 మినిస్ట్రీలు ఓడిపోతున్నారు. అందులో ఈ గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. అంటే నోరు పారేసుకున్న వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నట్టున్నారు. కాబట్టి అది ఒక ఎలా చెప్పాలంటే మనం ఆర్కే రోజాకి కౌంటర్గా ప్రజలు ఇచ్చిన తీర్పు, పిఠాపురం ప్రజలు ఇచ్చిన తీర్పు. ముఖ్యంగా ఈ నేషనల్ సర్వేస్ అనేవి వాటిని మనం నమ్మచ్చు, శాస్త్రీయంగా చేస్తారు అని చాలాసార్లు చెప్పుకున్నాము. నిన్న ఎప్పుడైతే ఆరామస్థాన్ వచ్చిందో అందరూ ఇంకేముంది వైసీపీ నెగ్గిపోతుంది అని వాళ్ళు కూడా వాళ్ళ మీడియాలో హోరెత్తించుకున్నారు, వాళ్ళ పేపర్లో రాసుకున్నారు, ఆయన చేత ఇంటర్వ్యూలు పెట్టించుకుని వాళ్ళే మీకు తెలుసు పెయిడ్ సోషల్ మీడియా ఏవైతే ఉన్నాయో అవన్నీ మాట్లాడాయి. ఆయన కూడా ఏదో పెద్ద చాలా సిన్సియర్గా ఆయన కాల్ లిస్ట్ అంతా చూపించి ఇవన్నీ చేశాడు ఆయన. అయితే రాత్రి ఎప్పుడైతే ఇండియా టుడే సర్వే, టుడే చాణక్య ఇవన్నీ వచ్చాయో అప్పుడు సీన్ మారిపోయింది మళ్ళీ. ఎందుకంటే ఇండియా టుడే ఇచ్చేది మనం కంపల్సరీ నమ్మచ్చు, అది వాళ్ళు 100% ఎక్యురేట్ వాళ్ళు. కాబట్టి అది వచ్చాక అందరిలోనూ మళ్ళా మార్పు మొదలైంది. మనం చూసుకున్నాం, ఎంతోమంది జర్నలిస్టులు మారిపోయారు. ఇవాళ ఈవెన్ ఆయన ఎవడు TV9 నుంచి వచ్చిన సాయి గారు, ఆయన ఇవాళ ఒక వీడియో వదిలి 180 అంటే 99లో 180 వచ్చాయి తెలుగుదేశానికి 275కి. సో మళ్ళీ 99 హిస్టరీ రిపీట్ అవ్వచ్చు అంటే 160 దాకా వస్తాయేమో అన్నట్టుగా ఆయన ఉద్దేశం అన్నమాట. ఆయన ఇవాళ ఒప్పుకున్నాడు అది. సో ఇవన్నీ దేనికి సంకేతాలని చెప్తున్నామంటే ఇప్పుడు ఎవరైతే ఈయన్ని తిట్టారో, పవన్ కళ్యాణ్ని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఎవరైతే తిట్టారో రేపొద్దున వాళ్ళు ఆశ్చర్యపోయే రీతిలో ఫలితాలు ఉంటాయి. రేపే కదా, రేపు ఈ పాటికి మనకు ఒక పిక్చర్ వచ్చేస్తుంది పూర్తిగా. కాబట్టి అయితే పవన్ కళ్యాణ్ గురించి నేషనల్ మీడియా కూడా మాట్లాడుతోంది ఈసారి. మామూలుగా పవన్ కళ్యాణ్ అంటే ఒక సినిమా యాక్టర్, అంటే అతనికని ఒక స్థానం ఉంది సినీ పరిశ్రమలో, అంతవరకే అందరూ అనుకున్నారు. సర్లే ఏదో 10 ఏళ్ళు కష్టపడుతున్నాడు, మీరు చెప్పినట్టుగా ఓటు బ్యాంక్ లేదు ఈయనకి, అందరూ వస్తారు అభిమానులు అంటారు, ఎవరు ఓటు వేయరు అని నిన్నటి వరకు తిట్టిన వాళ్ళే, 13వ తారీఖు ముందు అందరూ అన్నవాళ్లే.
అయితే 13వ తారీఖు అంతకు భిన్నంగా ఆయనకి ఓటింగ్ శాతం పెరగటం ఏంటి, పిఠాపురంలో అందరూ ఆయన్ని మెచ్చుకోవటం ఏంటి, అంటే ఆయనకి వేసాము అని చెప్పడం ఏంటి, ఇవన్నీ చూశాక అపోజిషన్ కూడా కొంచెం డౌట్ వచ్చింది. నిన్న ఎప్పుడైతే నేషనల్ మీడియా అన్నీ మనకు వచ్చేసాయి, మొన్న రాత్రికి అన్నీ వచ్చాయి, నిన్న రాత్రికి పూర్తిగా పిక్చర్ వచ్చాక ఇప్పుడు వాళ్ళల్లో కూడా ఒక సందేహం మొదలైంది. ఏంటి మొత్తం ఇప్పుడు కంటెస్ట్ చేసిన వాళ్ళందరిలోకి హైయెస్ట్ మెజారిటీ బహుశా పవన్ కళ్యాణ్కి వస్తుందా అనే ఒక సందేహం అందరిలో వస్తుంది. ఎందుకంటే ఈసారి కుప్పల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ మెజారిటీ వస్తుందని చెప్పుకుంటున్నారు. ఈవెన్ మంగళగిరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత ట్రోల్ చేశారో అంతే ట్రోలింగ్ మన లోకేష్ గారిని కూడా చేశారు కదా. ఏంటి ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు, ఈవెన్ బాడీ షేమింగ్ కూడా చేశారు. ఎందుకంటే అది చాలా తప్పు మన ఉద్దేశంలో. మీకు గుర్తుంటే ఇవాళ కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ మోకాలంత లేడు ఈ రేవంత్ రెడ్డి మాటలు అని తిట్టాడు. చాలా తప్పండి అది. ఈ బాడీ షేమింగ్లు అనేది చేయటం అనేది చాలా తప్పు. ఎవరినైనా సరే, ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక మంత్రి కాదు, ఒక మామూలు మనిషి కాదు, ఎవరిని కూడా ఎవరు అనొద్దు. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న మనిషి వాళ్ళు అలా మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు, చాలా తప్పు కదా అది. ఇప్పుడు ఒక వామనుడు మనం భాగవతంలో తీసుకుంటే బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేశాడు. సో ఇవాళ రేవంత్ రెడ్డి కేసీఆర్ని పాతాళంలోకి తొక్కినట్టే, బీఆర్ఎస్ పార్టీని తొక్కేసినట్టే. అది వీళ్ళకి అర్థం కావట్లా, ఇంకా మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకు చెప్పుకుంటున్నామంటే లోకేష్ గారిని కూడా అట్లా చేశారు. కానీ మనం చెప్పుకున్నట్టుగా లోకేష్ గారు ఈరోజు ఒక పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా మారాడు. ఆయన ఒక ప్యూపా నుంచి ఒక సీతాకోకచిలుక ఎట్లా వస్తుందో, ప్యూపా దశ నుంచి మారి ఎట్లా సంతరించుకుంటుందో రంగులు, అట్లాగా ఆయన రాజకీయాలు ఎలా చేయాలి అంటే, రాజకీయం చేయడం అంటే తప్పుగా కాదండి. రాజకీయం చేయడం అంటే దాని నెగిటివ్ షేడ్లో సినిమాలు కొన్ని తీసుకొచ్చాయి, అది కాదు. వీఆర్ టాకింగ్ అబౌట్ పాజిటివ్ షేడ్స్. సో ఆ రకంగా ఎలా చేయొచ్చు, తర్వాత ఎట్లా అసలు ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే లెవెల్లో ఆయన డెవలప్ అవుతున్నారు. 100% చంద్రబాబు నాయుడు గారు అంత తెలివి ఇప్పుడు ఉండకపోవచ్చు, బట్ అది అనుభవం మీద వస్తుంది. ఇప్పుడు వన్స్ ఆయన నెగ్గితే అప్పుడు ఎట్లా మసులుకోవాలి, ఎట్లా మెలగాలి, ఏం చేయాలి అనేది వాళ్ళకు వస్తుంది. అదేవిధంగా ఈయన 10 ఏళ్ళు కష్టపడ్డందుకు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంత డబ్బు ఖర్చు పెట్టారండి. ఇవాళ ఒక యాంకర్ అంటుంది, యాంకర్గా పనిచేసిన మొన్న ఈ మధ్యన ఒక కథ చెప్పిన ఒక యాంకర్ గారు అంటారు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పనికిరాట. పవన్ కళ్యాణ్ ఎవరికి ఏమీ చేయలేదట. నీకు తెలుసా చేయలేదని? 20 కోట్లు ఖర్చు పెట్టాడని మన ఎఫిడవిట్లోనే చూశారు అందరు, ప్రపంచం అంతా చూసింది. నీకు కనిపించలేదు, అడిగే వాళ్ళకి కనిపించలేదు, చెప్పే వాళ్ళకి కనిపించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసేస్తున్నట్ట, సంక్షేమాలు ఇచ్చేస్తున్నాడు. ఎవరు డబ్బు ఇస్తున్నాడు? సంక్షేమం ప్రజల డబ్బు. పవన్ కళ్యాణ్ ఇచ్చింది ఆయన సొంత డబ్బు, ఆయన కష్టపడి సంపాదించుకున్నది, ఆయన చెమటోడ్చి తెచ్చుకున్న డబ్బు అది. కనీసం తండ్రిది కాదు, తాతది కాదు, అలా కూడా చెప్పుకోవచ్చు మనం. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఏదో ఇప్పుడు నాకు గుర్తింపు వచ్చేసింది కదా, 4 రాళ్ళు వెనకేసేసుకున్నాను కదా, నేను ఇష్టానికి మాట్లాడేస్తానంటే రేపు తర్వాత వీళ్ళందరూ ఏమవుతారో మనం చూద్దాం. అయితే ఇక్కడ చూసుకుంటే కూటమికి సంబంధించి చూసుకుంటే కూటమి ఏర్పడటానికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ చాలా వరకు ఒక సాయశక్తిలో తను కష్టపడ్డాడన్న సంగతి అందరికీ తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు టీడీపీకి సంబంధించిన కొంతమంది భయపడడం కావచ్చు, కొంత వెనక్కి తగ్గడం కావచ్చు. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి బాబు గారిని కలిసిన తర్వాత నేను ఖచ్చితంగా టీడీపీతో జతపరుస్తున్నాను, ఒకవేళ బీజేపీ ఉన్నా లేకపోయినా మాకు సంబంధం లేదు అనేదే పెను మార్పు. అంటే కూటమి ఏర్పడటానికి అక్కడే బీజం పడింది. సో అక్కడి నుంచి ఇప్పుడు ఈ ప్రస్థానం ఏదైతే ఎన్డీఏ ఖచ్చితంగా రాబోతుంది అనేటువంటి దాన్ని, సో ఖచ్చితంగా దీంట్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా ఆ మాట, పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పడడానికి చాలా కృషి చేశారు, అందరినీ సమన్వయపరిచి చాలా చక్కగా ఈరోజు మనం అంటే ఒక్క ఓటు కూడా చెల్లా చెదురు కాకుండా ఉండడానికి పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతైనా ఉంది అన్నట్టుగా ఆయన నిన్న మాట్లాడారు. ఆయన డే 1 నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారండి, మనం 2019 ఎన్నికల ఫలితాలు చూసుకుంటే జరిగిన తప్పిదం ఏంటంటే జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేయకపోవటం. మీరు ఇప్పుడు ఎక్కడైతే ఓడిపోయారో వాళ్ళు, మీరు కావాలంటే అవన్నీ ఫలితాలు చూడండి, ఆ ఓట్ల సంఖ్య చూడండి. మీరు వీళ్ళిద్దరూ కలిస్తే ఖచ్చితంగా వైసీపీ కంటే చాలా ఎక్కువ ఓట్లు ఉన్నాయి వాళ్ళకి, ఎక్కువ శాతం పోలయ్యాయి కూడా. అక్కడ మిస్టేక్ జరిగింది. సో ఇది రియలైజ్ అయిన పవన్ కళ్యాణ్ గారు ఇది జరగకూడదు, ఓటు చీలకూడదు, ఎట్ ద సేమ్ టైం
జగన్మోహన్ రెడ్డి మళ్ళా అధికారంలోకి రాకూడదు, ఈయన ముఖ్యమంత్రి కాకూడదు, ఒక్క ఓటు కూడా పక్కకు వెళ్ళకూడదు, అందరూ కలిసికట్టుగా పని చేయాలి ఇందుకు అని ఒక సంకల్పం తీసుకున్న ఆయన. ఆ సంకల్పంతో ఆయన చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు. మీరు చెప్పినట్టుగా కష్టకాలంలో కూడా ఆయన కూడా ఉన్నారు, వెన్నంటూ ఉన్నారు ఆయన. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసినప్పుడు ఈయన మీరు చెప్పినట్టుగా ఈయన అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించాయి వైసీపీ శ్రేణులు, ఈయన జైలుకి వెళ్ళి చూడకుండా ఉండడానికి. అయినా కూడా భయపడి వాళ్ళు మళ్ళీ వదలాల్సి వచ్చింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అందరూ వైసీపీ కార్యకర్తలు రావడం, మొత్తం అందరూ ఒక సినిమాలో మనం చూసినట్టుగా ఒక సీన్ అక్కడ క్రియేట్ అయ్యేసరికి ఆయనకి సీన్ అర్థమయ్యి ఆయనకేమీ చేయలేక వదిలేశారు. అప్పుడు ఈయన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో నేను మీతోటే ఉంటాను, నేను కూటమితోటే ఉంటాను, మీకు నేను అంటే హ్యాండ్ ఇవ్వను అన్నట్టుగా మాట్లాడడం అనేది అది ఒక చాలా పెద్ద బూస్ట్ అండి, మామూలు విషయం కాదు అది. ఎందుకంటే అసలు ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రాణాలతో బయటకు వస్తారా అనే ఒక సిచ్యువేషన్ కూడా వచ్చింది మనకి. దాని బాబు గారు కూడా చెప్పారు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నా మీద దాడి చేస్తానికి ట్రై చేస్తున్నారు, కానీ ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్లో ఉన్న వ్యక్తి ఎవరో మారువేషంలో వచ్చి నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారని. అవును చెప్పారు ఆయన. అంటే అటువంటి సిచ్యువేషన్లో అసలు ఆయన బయటకు వస్తారా రారా, అసలు పార్టీ ఉంటుందా ఉండదా, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏం చేయాలి అంటే పార్టీకి ఒక దిక్కు లేకుండా అయిపోతున్నా అనే స్థితిలో, అంతటి ఒక క్లిష్ట సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన తండ్రిగా భావించటం, నేను వెన్నంటూ ఉంటాననడం అంటే అది ఒక మోరల్ సపోర్ట్ అండి. ఇప్పుడు భువనేశ్వర్ గారు లాంటి వాళ్ళని వాళ్ళు అడ్డుకోవడానికి చూశారు, తర్వాత అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా అసలు లోకేష్ని అరెస్ట్ చేయడానికి చూశారు. అంటే పార్టీని చిన్నాభిన్నం చేసేయాలి, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ రాజకీయాల్లోకి ఇంకా లేకుండా చెయ్యాలి అనేది వాళ్ళ ఎత్తుగడ. సో ఇక్కడ ఈ యొక్క ఎపిసోడ్ మొత్తం ఎవరు కూడా మర్చిపోరు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక మద్దతుతో ఇప్పుడు ఎన్డీఏ ఏర్పడడం కావచ్చు, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో వస్తున్నటువంటి ఒక విస్తృతమైనటువంటి ఒక సీట్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తే రేపొద్దున పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు, దాని నుంచి ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఈ స్థితికి వచ్చారండి. అంటే అసలు పార్టీ ఉండదేమో అనుకునే స్టేజ్ నుంచి వీళ్ళు కలవటం, బీజేపీని కలపటం, పురంధేశ్వరి గారు కూడా ముందుకు రావటం, అది మోదీ గారు వినడం, ఇవన్నీ జరిగాయి. ఎన్నికలు కూడా వీళ్ళు సజావుగా జరిగేలాగా చూసుకున్నారు. ఎన్ని రకాలుగా కుట్రలు చేయాలో అన్నీ చేశారు. వాటన్నిటినీ తట్టుకుని నిలబడి ఈరోజు ఈ స్థితికి ఉన్నారు అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారే కారణం. కాబట్టి రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గారిది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బాహుబలి స్థాయిలో ఉంటుందని, అది అందరూ కూడా వాడుకున్నారు కూడా అది. కాబట్టి అది మనం ఊహించలేమండి. అంటే ఊహకు అందనంత అందంగా తయారవుతుంది, అది ఊహకు అందనంత గొప్పగా జరగచ్చు. కాబట్టి మనం మరి 9వ తారీఖు ప్రమాణ స్వీకారమా ఏంటి వెయిట్ చేసి చూద్దాము. మనకి ఎగ్జాక్ట్ డేట్ తెలియదు. రేపు ఫలితాలు వస్తే మనకి ఎల్లుండికి ఏమైనా పిక్చర్ రావచ్చు. మనకి రేపు ఏమవుతుందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అయితే పిఠాపురంలో కూడా ప్రతి ఒక్కళ్ళు మా ఇంట్లో వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ చేస్తున్నటువంటిది, కానీ చాలామంది కంటతడి పెట్టుకొని కూడా పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్న సిచ్యువేషన్ చూసాం. సో అసలుకి పూర్తి పిఠాపురమే అసలుకి కదిలి రావచ్చు ప్రమాణ స్వీకారికి. అదిగాక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు సినీ ఇండస్ట్రీ ఫ్యాన్స్ కావచ్చు, అసలుకి దీన్ని చూడాలంటే 2 కళ్ళు సరిపోతాయి అంటారా? సరిపోవండి. ఇంకొక విషయం, అసలు ఇదంతా కూడా ఒక సినిమా తీయచ్చు. పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున్న ఆయనే ఒక హీరోగా ఈ జరిగిన ఈ ఎన్నికల నేపథ్యాన్ని తీసుకుని ఒక మంచి సినిమా చేస్తే బాగుంటుంది. పిఠాపురం తాలూకా అని పెట్టి పవన్ కళ్యాణ్ అని పెడితే అదే టైటిల్ తోటి ఒక సినిమా తీస్తే, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని ఒక సినిమా తీసి క్యాప్షన్ పవన్ కళ్యాణ్ అని వేస్తే సినిమా కూడా హిట్ అవుతుంది. ఎలాగా ఈ మీరు చెప్పినట్టుగా ఈ ప్రమాణ స్వీకారోత్సవం కూడా సినిమా లెవెల్ని మించి జరుగుతుంది. సో చూద్దాం మనం ఖచ్చితంగా రేపు ఈ టైం కల్లా ఖచ్చితంగా ఏదైతే ఫలితాలు రాబోతుంది ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. కానీ అసలు ప్రమాణ స్వీకారం డేట్ ఎప్పుడు, టైం ఎప్పుడు, అసలుకి ఎలా జరుగుతుందనే ఒక ఉత్కంఠకి ఎల్లుండికి నాకు తెలిసి తెరపడబోతుందేమో. చూద్దాం ఏం జరుగుతుంది. రేపు సంఖ్యలో పోస్తే అయిపోతుంది. అవును. సో నమస్తే.